నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం. హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి. మార్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. పాల సముద్రంలో 1,50,00,000తో అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే థామస్. ఆంధ్రప్రదేశ్ ను టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతాం. సీఎం చంద్రబాబుతో ఒప్పందం. జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఓర్వకలు వద్ద ఉన్న జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టాప్ హోల్ పంచర్ కావడంతో నిప్పు రవ్వలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వందల మంది కార్మికులు ఎంతమంది గాయపడ్డారు అనే వివరాలు తెలియాల్సింది. జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సంబంధిత శాఖ అధికారులను, మీడియాను సైతం స్టీల్ ప్లాంట్ లోపలికి రాకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ది రెస్పాన్సిబుల్ జ్యువెలర్. ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆలయాల పవిత్రతను కాపాడటంతో పాటు దేశ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థగిరి ప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్ విధానంలో పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. సీతారామనిపేట కొడలి నుంచి నీలాచలం కొండ వరకు 3.40 కోట్ల ఉపాధి హామీ నిధులతో 3.70 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వంకలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యులు లోకం మాధవి, పూసపాటి అదితి, విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ జిల్లా మంత్రివర్యులు, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత గారికి, గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం. మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారికి, పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారికి, గౌరవ శాసనసభ్యులు నెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారికి, బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు పాకలపాటి రాజేశ్వరం గారికి, ఎమ్మెల్యే విజయనగరం శ్రీమతి పూసపాటి విజయలక్ష్మి గజపతి రాజు గారికి నా హృదయపూర్వక నమస్కారం. గత ప్రభుత్వం రామతీర్థం అనగానే రాముడి వల్ల శిరిచ్ఛేదం జరిగింది మనకు గుర్తుండిపోయింది. ఈ రోజు కొన్ని దశాబ్దాలు అడుగుతూ ఉన్నారు. ఈ రోడ్డు 3.70 కిలోమీటర్ల రోడ్డు రాళ్ళు రప్పలతోటి, ముళ్ళ పొంతలతో నిండిపోయిన రోడ్డు చాలా కష్టంగా ఉండేది. ఆ గిరి ప్రదక్షిణకి వచ్చే భక్తులు కష్టమైనా సరే ఆ మార్గంలో నడిచేవాళ్ళు. ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి లోకం మాధవి గారితో పాటు 10 మంది భక్తులు దృష్టికి తీసుకొస్తే అది మన గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆలయాల పవిత్రను సంరక్షించే చర్యల్లో భాగంగా రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా గుళ్ళకి మనం తిరిగి పునర్జీవం ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన రామతీర్థం గుడికి 3.70 కిలోమీటర్ల రోడ్డు 3.40 కోట్ల
ప్రత్యేకించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గిరి ప్రదర్శన మార్గంలో బీటీ రోడ్డు నిర్మించాం. అధికారుల సహకారం శ్రీరామనవమికి 2 రోజుల ముందే ఈ రోడ్డుని అందుబాటులోకి తీసుకురావడం అధికారులకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సహాయంపై ముఖ్యమంత్రి సమాచారం తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే నిర్మల్ నుంచి నెల్లూరుకు హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మరో 20 మందిని తక్షణమే వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని జిల్లా పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం తీవ్రంగా కలిచివేసింది. టిప్పర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోనే పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలవడం బాధాకరం. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సాయంపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మృతుల కుటుంబాలకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలిపిన విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. పాలసముద్ర మండలంలో 1,50,00,000 రూపాయల అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే థామస్ ప్రారంభించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్ర మండలం నరసింహాపురం పంచాయతీ తిరుమల రాజాపురం పంచాయతీలో సిమెంట్ రోడ్లు, మినరల్ వాటర్ ప్లాంట్, ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. నరసింహాపురం పంచాయతీలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తాళ్లూరు శివ, మాజీ ఎంపీపీ ఇందిరమ్మ, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు అరుల్ నాథన్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ను కలినరీ టూరిజం హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పర్యాటక శాఖ తిరుపతిలోని ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ తో అవగాహన ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ కీలకమైన ఎంఓయు కుదిరింది. ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు, ఏపీ పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్లు సీఎం సమక్షంలో ఒప్పందం పత్రాలను మార్చుకున్నారు. తెలుగు రుచులను, వంటకాలను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు ప్రాంతీయ ఆహార సంస్కృతిని చాటి చెప్పిన ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ సహకారం అందించనుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ను కలినరీ టూరిజానికి ఓ కీలకమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు వీలుగా ఈ ఎంఓయు తోడ్పడనుంది. ప్రత్యేకించి కలినరీ విభాగంలో నైపుణ్య అభివృద్ధి కల్పన, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ఏపీ టూరిజం అథారిటీ నిర్వహించే ఫుడ్ ఫెస్టివల్స్, టూరిజం ఈవెంట్లను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తెలుగు వంటకాలు, రుచులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలియజేసేలా కార్యాచరణ చేపట్టనున్నారు. మధ్యమత్తులో సినీ హీరో రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ లావణ్య హల్చల్ చేశారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మల్లెపల్లి వద్ద బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టిన లావణ్య గొడవకు దిగారు.
అదే సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పాజిటివ్ రావడంతో లావణ్యపై పోలీసులు కేసు నమోదు చేసి కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అవును కారు తీయాలా స్టేషన్ ఉంది కారు పాస్పోర్ట్ పంపిస్తున్నా. కుప్పం పట్టణంలో టీడీపీ సీనియర్ నేతకు నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను సీఎం సతీమణి నారా భువనేశ్వరి ప్రారంభించారు. కుప్పం పట్టణంలో టీడీపీ సీనియర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపీనాథ్ నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభ కార్యక్రమంలో నారా భువనేశ్వరికి పాల్గొన్నారు. వీరికి టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికి షాపింగ్ కాంప్లెక్స్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వీప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పీకేఎం ఓడా చైర్మన్ సురేష్ బాబు, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు హర్షధరం తేజ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చంద్రాననం చతుర్బాహం శ్రీవత్సాంకితవక్షసం చుక్మనే సత్యభామాభ్యాం సహితం కృష్ణవాట్రయే ఓం శ్రీయానందరాజాయ పదోరివాకం సమేతవచ్చదా సౌభాగ్యవచ్చే తత్వాయాదాత్వం విపరేతరా వంశాభివృద్ధిరస్తు. చిత్తూరు జిల్లా పలమనేరు పౌరపాలక సంఘం నీలం సంజీవరెడ్డి కౌన్సిల్ హాల్ నందు 2026-27 ఆర్థిక సంవత్సరంకు గాను చేపల చెరువులో దినసరి మార్కెట్, వారపు సంత, చింత చెట్లు లీజుల కోసం బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము 1,34,500 రూపాయల ఆదాయం పెరిగినట్లు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి పేర్కొన్నారు. ఈ వేలం ద్వారా 32,87,500 రూపాయలు వచ్చిందని తెలిపారు. ఈ సంవత్సరం అంటే 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి బహిరంగ వేలం ప్రకటనలో భాగంగా ఈరోజు మన ఆదాయం పెంపొందించే విధంగా బహిరంగ వేలం చేయడం జరిగింది. అందులో మనకు రెగ్యులర్గా వారపు సంత, దినసరి కూరగాయల మార్కెట్, చింత చెట్ల ఫలసాయము, బొబ్బిందొడ్డి చెరువు, నీలకుంటి చెరువు, దాంతోపాటు కొన్ని చిన్న చిన్న చెరువులు కూడా ఈరోజు చేర్చి వేలం ప్రకటన చేసి దాని ద్వారా ఈరోజు కాంట్రాక్టుల డిపాజిట్ కట్టుకొని పాల్గొనడం జరిగింది. దాని మేరకు గతంతో పోల్చుకుంటే ఈసారి అన్ని కలిపి గతంలో 31,53,000 ఆదాయం ఉంటే ఈసారి 32,87,500 అంటే 1,34,500 రూపాయలు అదనపు ఆదాయం పెరగడం జరిగింది. ఏదైతే మనకు వారపు సంత గతంలో 11,80,000 ఉన్నది, ఇప్పుడు 12 లక్షలు పోయింది. జన మార్కెట్ 18,23,000 అంటే 18,30,000 పోయింది. బొమ్మిదొడ్డి చెరువు 1,50,000 ఉంటే 1,60,000 పోయింది. నీలకుంట పోయినసారి నీళ్ళు లేవు కాబట్టి ఈసారి ఒక 21,500 పోయింది. అలాగే కొద్ది అదనపు చెరువులు కూడా మనకు ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరిగింది. అందులో వచ్చేసి ఒడ్డివానికుంట ఒక 30,000, బసిరెడ్డి చెరువు ఒక 24,500, కొత్త చెరువు ఒక 21,500. ఈ అదనంగా ఒక 3 చెరువులు కూడా మనకు ఈ ఆదాయం ఈసారి పెంపొందించడం జరిగింది. కాబట్టి ఈ వేలంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు అలాగే మీడియా ప్రతినిధులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్, ఇంత తక్కువ రావడానికి ఆదాయం కారణం
గతంతో పోలిస్తే లక్షల ఆదాయం వచ్చింది కదా, ఈసారి ఇంత తక్కువ రావడానికి కారణం 1,34,500 అదనంగా వచ్చింది సార్. కరెక్టే సార్. ఇప్పుడు డైలీ మార్కెట్ కొన్ని లక్షలు వస్తాయి బయట ప్రాంతాలంతా కూడా, పొలంనేరులో మాత్రం ఇంత తక్కువ రావడానికి కారణం సిండికేట్ ఏమైనా అయినారు? అటువంటి ఏం మన దగ్గర జరగలేదు. ఇక్కడ అందరూ కూడా పాల్గొన్నారు, అందరూ సంతకాలు తీసుకున్నారు, కాంట్రాక్ట్ సంతకాలు తీసుకొని మీ సమక్షంలోనే వేలం చేయడం జరిగింది. ఇక్కడేం రహస్యం ఏం చేయలేదు, అటువంటి అయితే ఇక్కడేం జరగలేదు. ఇక్కడంతా మీడియా ఉంది, అన్ని కూడా ఉంది. ఏదైతే మనకు ప్రభుత్వం మనకు సర్కారు వేలం పాట ప్రకటించిందో దాని మేరకే పాండ్యం కానీ తగ్గించి ఎక్కడ ప్రకటించలేదు, అక్కడ పాల్గొనడం లేదు. వేలం సర్కారు వారి పాట మేరకే అది చేయడం జరిగింది. సర్కారు వారి పాటకు తక్కువైతే ఎక్కడ జరగలేదు. ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూం ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. Malabar Golden Diamonds, the responsible jeweler. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం. హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి. మార్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. పాల సముద్రంలో 1,50,00,000తో అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే థామస్. ఆంధ్రప్రదేశ్ ను టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతాం, సీఎం చంద్రబాబుతో ఒప్పందం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.